ఒక వ్యక్తి తనలో తనే మాట్లాడుకుంటూ శూన్యంలోకి చూస్తూ సైకిల్ చేస్తూ ఉండేవాడు. అతను మాట్లాడే భాష ఎవరికి అర్థమయ్యేది కాదు. రోడ్డు పక్కన పడేసిన విస్తరలో దొరికిన ఆహారాన్ని తినేవాడు. చినిగిపోయిన బట్టలు వేసుకుని చెప్పులు లేకుండా బక్కపలచిన శరీరంతో వీధుల్లో తిరుగుతూ ఉండేవాడు. అయితే ఒకరోజు అతను అలా వెళ్తూ ఉంటే ఎవరో ఒక వ్యక్తి అతని పక్కగా వెళ్ళాడు. అయితే ఆ పక్కగా వెళ్లిన వ్యక్తి నెత్తి మీద చెయ్యి వేసి గాల్లోకి చూస్తూ ఏదో మాట్లాడుతూ ఒక నవ్వు నవ్వాడు అతను. అయితే ఆ రోజు ఆ పక్కగా వెళ్తూ నెత్తి మీద చేయి వేయించుకున్న వ్యక్తికి చాలా మంచి జరిగింది. తనకు మంచి జరగడానికి కారణం తన తల మీద చేయి వేసిన వ్యక్తి నమ్మి అతను ఉండే ప్రదేశానికి వెతుక్కుంటూ వచ్చాడు. అక్కడే చెత్త కుండీలో విస్తరలను ఏరుకుంటున్న అతన్ని చూసి చేయి పట్టుకొని తీసుకుని వచ్చి అతనికి భోజనం కొనిచ్చాడు. ఆ వ్యక్తి మళ్లీ శూన్యంలోనికి చూస్తూ మాట్లాడకుండా 2 ముద్దలు తిని మరో 2 ముద్దలు గాల్లోకి విసిరేసి ఆ ఇంగిలి చేత్తో ఇతని నెత్తి మీద మళ్లీ చేయి వేశాడు. అతను అలా నెత్తి మీద చేయి వేయడం ఆ దారిని పోయే వ్యక్తి చూసి ఏంటిదని అడిగాడు. అప్పుడు ఆ నెత్తి మీద చేయి వేయించుకున్న వ్యక్తి ఇతను గొప్ప జ్ఞాని అని, ఇతని ఆశీర్వాదం వలనే ఈ రోజు నాకు చాలా మంచి జరిగిందని చెప్తాడు. అది విని ఆ దారిని పోయి అతను కూడా అక్కడే కూర్చున్నాడు. ఇందులో ఆ వ్యక్తి ఈ రెండో వ్యక్తి నెత్తి మీద కూడా చేయి వేశాడు. ఇదంతా చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తున్నారు. రోజులు గడిచాయి, జనాలు పెరిగారు. ఆ వ్యక్తి మాత్రం శూన్యంలోనికి చూస్తూ ఏదో మాట్లాడుకుంటూ అందరి మీద చేయి వేస్తున్నాడు. ఆ ఊరికి ఒక మహాయోగి వచ్చాడని ప్రచారం జరిగి భక్తులు ఎక్కువయ్యారు. అతనికి టెంట్ వేసి చుట్టూరా బార్కెట్లు పెట్టి కొబ్బరికాయలు కొట్టి అతనికి బొట్లు పెట్టి వీళ్ళు కూడా బొట్లు పెట్టించుకున్నారు. రకరకాల ప్రసాదాలను తీసుకొచ్చి అక్కడ పెట్టేవారు. అయితే ఆ వ్యక్తి మాత్రం ఇవేమీ పట్టించుకునేవాడు కాదు. శూన్యంలోనికి చూస్తూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉండేవాడు. అతను ఆ టెంట్ లోపల నుంచి బయటకు వెళ్లాలనుకున్న ప్రతిసారి అక్కడ ఉన్న భక్తులు మెల్లగా అతను చేయి పట్టుకుని తిరిగి చాప మీద కూర్చోబెట్టేవారు. కొన్ని రోజులకు భక్తుల సంఖ్య పెరిగిపోయింది. ఇతర మతాల వారు కూడా రావడం మొదలుపెట్టారు. అతను తిరిగేందుకు కూడా స్థలం లేకుండా అతని చుట్టూ భక్తులు గుమిగూడి ఉండేవారు. అతను ఎంత పెనుగులాడి బయటకు వెళ్లినా తిరిగి తీసుకొచ్చి మళ్ళా లోపలే కూర్చోబెట్టేవారు. ఇదంతా చూస్తున్న అతనికి సహనం నశించిపోయింది. ఒక రాయి తీసుకుని అక్కడున్న భక్తుల తల మీద గట్టిగా కొట్టాడు. ఇది చూసిన భక్తులు భయంతో పరుగులు పెట్టారు. పరిగెడుతున్న వాళ్ళను కూడా వదలకుండా రాళ్ళిచ్చుకుని మరీ కొట్టాడు అందరినీ. రాళ్ల దెబ్బలు తిన్నవాళ్లు పోలీసులతో వచ్చి అతనికి సంఖ్యలు వేయించారు. పోలీసులు అతన్ని జడ్జి ముందు హాజరుపరిచారు. అతను అవేమీ పట్టనట్లు శూన్యంలోనికి చూస్తూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇదంతా గమనించిన న్యాయమూర్తి ఇతన్ని హాస్పిటల్లో చేర్పించమని ఆర్డర్ వేస్తాడు. అతన్ని పోలీసులు ప్రభుత్వ మానసిక వైద్యశాలలో జాయిన్ చేస్తే అతనికి స్కిజోఫ్రేనియా అనే మానసిక రోగం ఉందని, అందువల్లే తనలో తనే మాట్లాడుకుంటూ శూన్యంలోనికి చూస్తూ వింతగా ప్రవర్తిస్తున్నాడని నిర్ధారించారు. 6 నెలల వైద్యం తరువాత అతను సాధారణ మనిషిగా మారి అతని మాతృభాష అయిన హిందీలో చక్కగా మాట్లాడతాడు. ఒకరోజు అతనికి తన ఇంటి అడ్రస్ గుర్తుకు వచ్చి డాక్టర్ చెప్తే ఆసుపత్రి వాళ్ళు తన బంధువులకి సమాచారం అందిస్తే వాళ్ళు 4 రోజుల్లో బీహార్ నుంచి వచ్చారు. అతను 2 ఏళ్ల క్రితం తప్పిపోయాడని, అతని కోసం వెతకని చోటంటూ లేదని చెప్పి ఆసుపత్రి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ అతని మళ్ళా వాళ్ళ ఊరు తీసుకెళ్లిపోతారు. ఆ వ్యక్తి అందరికీ నవ్వుతూ వీడ్కోలు చెబుతూ ఈసారి ఎవరి నెత్తి మీద చెయ్యి వేయకుండా షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ కష్టాలను పోగొట్టమని మీరు వేడుకోవాల్సింది తిరుపతి వెంకటేశ్వర స్వామిని, శ్రీశైలం మల్లనని, కాశీ విశ్వేశ్వరుని, ప్రతి ఊర్లో ఉండే మీ గ్రామ దేవతల్ని, కులదేవతల్ని. మీ కష్టాలు తీర్చేది వీళ్ళు మాత్రమే. దొంగ బాబాల వెనక, మోసగాళ్ల వెనక, పిచ్చివాళ్ల వెనక పడితే మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికే ఈ వీడియో.